నమస్తే శివాబి న్యూస్ కి స్వాగతం. నా పేరు రమ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. లక్ష్యంతో ముందుకు సాగాలి. ఆదిశంకర కళాశాలలో జరిగిన ప్రాంగణ ఎంపికల విజయోత్సవ సభలో పాల్గొని విద్యార్థులకు సూచించిన వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. వైభవంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు. ఆర్టీసీ బస్టాండు, టీడీపీ కార్యాలయాల్లో వేర్వేరుగా జరిగిన వేడుకల్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు, అభిమానులు. పేదల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు. గూడూరులో తూర్పు వీధిలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వరప్రసాద్ రావు. ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ అభివృద్ధికి 5 కోట్లతో అభివృద్ధి పనులు. తూర్పు కనుపూరులో జరిగిన వీడ్కోలు సమావేశంలో మాట్లాడిన ఆలయ కమిటీ చైర్మన్ వేమారెడ్డి మురళీమోహన్ రెడ్డి. గూడూరు పట్టణ సమీపంలో ఏర్పాటై ఉన్న ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో ప్రాంగణ ఎంపికల విజయోత్సవ సభ వైభవంగా జరిగింది. ఈ సభకు హాజరైన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి కళాశాల యాజమాన్యం ఘనస్వాగతం పలికింది. గూడూరు పట్టణ సమీపంలో ఏర్పాటై ఉన్న ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన ప్రాంగణ ఎంపికల విజయోత్సవ సభకు హాజరైన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి కళాశాల యాజమాన్యం ఘనస్వాగతం పలికింది. కళాశాలకు చేరుకున్న మంత్రికి వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంక్యుబేటర్ను మంత్రి కాకాని ప్రారంభించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ అయిన బీద మస్తాన్ రావు, ఆదిశంకర విద్యాసంస్థల చైర్మన్ వంకి పెంచలయ్య, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు సాగాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం ప్రాంగణ ఎంపికల విజయోత్సవ సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి హాజరయ్యారు. కళాశాలలో చదివిన 800 మంది విద్యార్థులకు ప్రాంగణ ఎంపికలను ఎంపికవడంతో ఈ సభను నిర్వహించారు. ఉద్యోగులకు ఎంపికైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ప్రిన్సిపల్ను మంత్రి కాకాని తదితరులు ఘనంగా సన్మానించారు. అలాగే మంత్రితో పాటు రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన బీద మస్తాన్ రావు, ఎమ్మెల్యే వరప్రసాద్ రావు తదితరులను కళాశాల తరపున యాజమాన్యం ఘనంగా సత్కరించారు. సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఆదిశంకర కళాశాలలో చదివిన విద్యార్థులు ఎక్కువ మంది ప్రాంగణ ఎంపికల్లో ఎంపికవడం శుభపరిణామమన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ లక్ష్యంతో ముందుకు సాగాలన్నారు. ముందుగానే లక్ష్యాన్ని ఎంచుకుంటే అవరోధాలు అధిగమించవచ్చన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారని, కేవలం లక్ష్యాన్ని ఎంచుకోవడంతోనే సీఎం అయ్యారని మంత్రి వివరించారు. చాలా మంది చెప్పినట్టుగా దిస్ ఇస్ ఓన్లీ ఏ పార్షియల్ సక్సెస్. మనిషికి జీవితంలో లక్ష్యం అనేటువంటిది ఉండేటప్పుడు ఆ లక్ష్యం అనేటువంటిది ఎంత ఉన్నతంగా పెట్టుకుంటామో, ఈరోజు ఏదో ఒక ఉద్యోగం సాధించామంటే ఇది నిజంగా మీ సక్సెస్లో ఒక స్టెప్ అంతే తప్ప. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు లక్ష్యాన్ని సాధించుకోవాలనుకునేటువంటి ఏ మనిషి అయినా సరే జీవితంలో ఆ లక్ష్యాన్ని సాధించకుండా వైఫల్యం చెందినటువంటి పరిస్థితులు చరిత్రలో ఎన్నడూ. నాకు ఒకసారి ఇన్స్పిరేషన్ 77లో జనతా పార్టీ అధికారంలోకి వస్తే చంద్రశేఖర్ గారిని ఆయన ఆ రోజు జనతా పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నాడు. బ్రహ్మాండమైనటువంటి స్టార్ వార్స్. బహుశా స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వాళ్ళందరూ ఈ దేశానికి మంత్రులుగా పనిచేశారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా పనిచేశాడు. చరణ్ సింగ్ గారు అగ్రికల్చర్ మినిస్టర్గా పనిచేశాడు. అద్వానీ గారు ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. ఆయన ఒకటే చెప్పాడు, నా జీవిత లక్ష్యం ఈ భారతదేశానికి ప్రధానమంత్రి కావడం. కాబట్టి నేను ఏది ఉండదు, ఇస్తే ప్రధానమంత్రి పదవి ఇవ్వండి, లేకపోతే నేను అధ్యక్షుడిగా ఉంటాను తప్ప ఇంకొక బాధ్యత నేను నిర్వర్తిస్తానని చెప్పాడు. తర్వాత అనుకున్నాం మంచి బంగారం అనేటువంటి అవకాశం పోయిందని చెప్పాడు. ఆశ్చర్యంగా ఆయన మరలా 91వ సంవత్సరంలో ఇదే దేశానికి 3 నెలలు ఉన్నాడా 4 నెలలు ఉన్న తర్వాత సంగతి ప్రధానమంత్రిగా భారతదేశానికి ఉన్నాడు. ఈరోజు కూడా మాజీ ప్రధాని. సక్సెస్ స్టోరీ. కాబట్టి సాధించాలనేటువంటి తపన, లక్ష్యం ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా సాధించకుండా వెనకబడినటువంటి సందర్భాలు ఉండవు. కాబట్టి ఒక పార్షియల్ సక్సెస్ మీ జీవితంలో ఈరోజు మీరు అనుకుంటే నిజంగా ఈ వయసులో ₹1,00,000 జీతం అనేటువంటిది సంపాదించడం అనేటువంటిది తల్లిదండ్రులకు సంబంధించినటువంటి చాలా సంతోషించాల్సినటువంటి విషయం. అయితే అన్ని విషయాలు చెప్పాను. నేను ఎప్పుడు నాకు 2 కూతుళ్ళు ఎప్పుడో ఒక విషయం చెప్తాను జీవితంలో. తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళ జన్మలో
పిల్లలుగా పుట్టినటువంటి మనం మన తల్లిదండ్రుల జన్మ రుణం మరో 100 జన్మలు ఎత్తున తీర్చుకోలేము. కానీ తల్లిదండ్రులకు సంబంధించినటువంటి దాంట్లో రుణం తీర్చుకోవాలి అంటే మనం కన్నటువంటి మన తల్లిదండ్రులకి మనం అదిగో పలానా వాళ్ళ కొడుకు నేను చెప్పుకునేటువంటి విధంగా కాకుండా తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడానికి మన ముందు ఉన్నటువంటి ఒకే ఒక మార్గం తల్లిదండ్రులు పిలిచి ఇదిగో ఈ బిడ్డ తండ్రి ఈయన, ఈ బిడ్డ తల్లి ఈమె అని చెప్పుకుంటే అది నిజంగా మీరు గర్వించాల్సినటువంటి సందర్భం. ఈరోజు దానిలో మీరు కొంతవరకు కొత్త కుర్చీలు అయ్యాలని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే మీ ద్వారా ఈరోజు మీ తల్లిదండ్రుల్ని ఈరోజు ఈ సమాజానికి పరిచయం చేయడం, ఈరోజు ఈ ఇన్స్టిట్యూట్ గుర్తించడం, వాళ్ళందరినీ తీసుకొచ్చి గౌరవించడం, సన్మానించడం, దాని ద్వారా 10 మందికి ఇదిగో ఈ బిడ్డల్ని కన్నటువంటి తల్లిదండ్రులు వీళ్ళు అని చెప్పినటువంటి ఒక సంతోషాన్ని ఈరోజు మీరు తల్లిదండ్రులకు ఇచ్చినటువంటి సందర్భం అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే ఎవరికంటే ఆ పిల్లవాడు సింపుల్గా చెప్పాడు, నాకు చదువు మీద శ్రద్ధ లేదు, నాకు చిరంజీవి లాగా హీరో కావాలని చెప్పి ఆ రోజుల్లో చిరంజీవి మంచి హీరో. పిల్లవాడికి వెంటనే చెప్పాను, నీకు వచ్చినటువంటి ఆలోచన తప్పులేదు నైనా, కాకపోతే నీకు వచ్చినటువంటి ఆలోచనకు సంబంధించి ఆ ఆలోచనకు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఆపర్చునిటీ థ్రెట్ ఏంటి, దాన్ని స్వాట్ అనాలిసిస్ అంటాం బిజినెస్లో మనం. కాబట్టి నీకున్నటువంటి ఆలోచనకు ఉన్నటువంటి బలం, బలహీనత, అవకాశం, అవరోధం, దాని గురించి ఆలోచించమని చెప్పాను. నువ్వు ఒకవేళ చిరంజీవి లాగా రాణించగలవా, దానికి ఉన్నటువంటి బలం ఏంటి, నీకు సంబంధించినటువంటి దాంట్లో అంత డబ్బులు నువ్వు పెట్టగలవా, నీకున్నటువంటి బలహీనత, నేను ఎవరన్నా డైరెక్టర్ ప్రమోట్ చేస్తాడా, ప్రొడ్యూసర్ ముందుకు వస్తాడా, నీకున్నటువంటి అవకాశం లేదు, నువ్వు ఇది సాధించబోతున్నావు అని చెప్పి నీ జీవితంలో మిగతా అన్నిటి కూడా శూన్యంగా భావిస్తున్నావా, పోగొట్టుకుంటున్నావా, నీకు ఉన్నటువంటి అవరోధం. ఇంకా మరికొందరు మాట్లాడారు. మొన్నటి వరకు వాళ్ళ తండ్రి గారు వర్ధంతి వరకు నాకు ఈ కాలేజీకి ఆదిశంకరుడు అనే ఒక మత గురువు పేరు అనుకునేవాడిని. కానీ మన జీవితంలో నిజమైన హీరోయిన్ ఎవరంటే చెప్పాలన్నా కొంతమంది ప్రభాస్ అంటారు, కొంతమంది జూనియర్ ఎన్టీఆర్, కొంతమంది చిరంజీవి అంటారు. కానీ ఈరోజు ఈ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కొన్ని 100 మంది వాళ్ళ పెద్దల యొక్క విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇచ్చేసినటువంటి వాళ్ళు తల్లిదండ్రులే మన హీరోయిన్. ఎందుకంటే మనం ఈ స్థానానికి తీసుకురావడానికి వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో నేను కూడా స్వయాన్ని పెంచిన గారు కానీ నేను కానీ ఇక్కడ వేదిక పెట్టిన చాలా మందికి మన స్వానుభవం ఉంది. తల్లిదండ్రులను మనం ఎప్పుడు కూడా మన హీరోయిన్గా చూడాలి, కానీ ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం ఒక 2 గంటలు 3 గంటలు మనకి తెర మీద కనిపించేవాడు కాదని మనం ఒకసారి మీ అందరూ కూడా సవినయంగా తెలియజేసుకుంటూ ఇటువంటి ఒక మంచి ప్లేస్మెంట్ సక్సెస్ ప్రోగ్రామ్కి మనం ఈ విద్యా సంస్థల తరఫున మన శ్రేయోభిలాషి చాలా కాలంగా మనం రాజకీయాల్లో సమకాలికంగా ఉన్నటువంటి మన ఆంధ్ర రాష్ట్ర గౌరవ వ్యవసాయ శాఖ, ఫుడ్ ప్రాసెసింగ్, మార్కెటింగ్ మంత్రివర్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని ముఖ్య అతిథిగా పెట్టడం నిజంగా ఈ కార్యక్రమానికి అందించినటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఇది మొదటిసారి మీకు మహా అయితే సంతోషం అనిపించవచ్చు, ఏ ల్యాక్ ఆఫ్ రిపీ. కానీ మీరు దిగబడేది చాలా పెద్ద ప్రపంచం అండ్ ఫుల్ ఆఫ్ కాంపిటేటివ్ వరల్డ్. అందులో మీ సెక్టర్ వచ్చి చాలా కాంపిటీషన్, ప్రతి కాంపిటీషన్ కూడా మీ ఓన్ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కదానికి కూడా ఏదన్నా సాధించే ముందు మా బిడ్డల నాటి వాళ్ళు మీకు చెప్పేది ఏంటంటే హ్యావ్ ఏ ప్రాపర్ ప్లానింగ్. దేనికైనా ప్లానింగ్ పెట్టుకుని డోంట్ కాంప్రమైజ్ ఆన్ మీడియోకర్ పోస్ట్, ఎయిమ్ ఫర్ హైయర్ పోస్ట్. తప్పనిసరిగా మీరు పైకి వెళ్తారు. నాకు ఇష్టమైన మాటలు 2 చెప్తా మై డియర్ స్టూడెంట్స్. ఇక్కడ ఒకటి, నాకు నచ్చిన మాట ఏమిటంటే నా జీవితంలో నన్ను పైకి తీసుకొచ్చింది పెర్సివరెన్స్. పట్టుకుంటే విడిచిపెట్టకూడదు, ఒకటి అనుకుంటే విడిచిపెట్టకూడదు. 2వ మాట నాకు ఎండ్యూరెన్స్. ఎండ్యూరెన్స్ ఏంటంటే మధ్యలో ఎన్ని సమస్యలు వచ్చినా కూడా వాటన్నిటికీ తట్టుకోవడమే. ఆ పెర్సివరెన్స్ అండ్ హార్డ్ వర్క్. మీరు కూడా అలాగే ప్లాన్ చేసుకుని భవిష్యత్తు పెడితే ఆ తల్లిదండ్రులు ఎంత బాగా చూసుకోవచ్చో తెలుసా? చాలా ముఖ్యం. ఈరోజు అందరూ కూడా నాన్నగారులతో వచ్చారు, తల్లిదండ్రులతో వచ్చారు. ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో తెలుసా? సో మీరు వాళ్ళని చూసుకోవాలంటే యూ నీడ్ టు ప్లేస్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎ మచ్ హైయర్ పొజిషన్. నీ తల్లిదండ్రులు నువ్వు గౌరవించుకోవాలంటే ఇఫ్ యు ఆర్ ఇన్ ఎ మీడియోకర్ పొజిషన్ యూ కెన్ నెవర్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. కాలేజీ ఈ ఏరియాలో
2001లో పెట్టినప్పుడు మాకు ఒక చిన్న విజన్, ఫస్ట్ అకాడమిక్స్ మీద స్ట్రెంగ్తన్ చేయాలి స్టూడెంట్స్ కానీ. అదేవిధంగా ఫస్ట్ సంవత్సరం నుంచి దాదాపుగా 10 years అకాడమిక్స్ మీదనే ఫోకస్ పెట్టాము. ఆల్మోస్ట్ 20-30 ర్యాంక్స్ యూనివర్సిటీలో ఆదిశంకర స్టూడెంట్స్కే వచ్చేది, అటానమస్ కాకముందు. అటానమస్ తర్వాత అటానమస్ సిస్టమ్ ఉంది కాబట్టి అది ఇంటర్నల్ ఎవాల్యుయేషన్స్, ఇంటర్నల్ ర్యాంకింగ్స్ కాబట్టి అది జరిగిపోతూ ఉన్నాయి. తర్వాత ఫోకస్ ప్లేస్మెంట్స్ మీద పెట్టాం. ప్లేస్మెంట్స్ మీద ఫస్ట్లో సాఫ్ట్వేర్ ట్రెండ్ చాలా బాగా ఉండేది. 2009 దాకా ఆదిశంకరలో 10% మేనేజ్మెంట్ సీట్స్ ఫ్రీగా 4 మెరిటోరియస్ స్టూడెంట్స్కి ఇచ్చాం. వాళ్ళందరూ యూనివర్సిటీలో ర్యాంక్స్ బాగా ఎక్సెల్ చేశారు. ఆ ప్లేస్మెంట్స్ కూడా 4-5 కంపెనీలతో మొత్తం స్టూడెంట్స్ ప్లేస్ అయిపోయేది. 2009 నుంచి ప్లేస్మెంట్స్ కొంచెం డౌన్ అయింది. తర్వాత ఈ మధ్యకాలంలో లాస్ట్ 3 years నుంచి వరుసగా వీఆర్ టాప్ ఇన్ ది ప్లేస్మెంట్స్. ఒక్కొక్కరికి ఒక్క ఆఫర్ కాకుండా 6-7 ఆఫర్లు ఉన్నోళ్ళు, 7 ఆఫర్లు ఉన్నోళ్ళు 55 మంది ఉన్నారు. అవుట్ ఆఫ్ 850 స్టూడెంట్స్లో 850 ఆఫర్లో 7 ఆఫర్లు ఒక్కొక్క స్టూడెంట్ ఉన్నది, 55 మంది స్టూడెంట్స్ ఉన్నారు. సో ప్లేస్మెంట్స్కి ఇబ్బంది లేదు. నెక్స్ట్ NBA NAC ఒక టార్గెట్. NBA వీ గాట్ ఇట్ ట్వైస్ అండ్ NAC అయితే వీ గాట్ A++. సో ఓన్లీ అవుట్ ఆఫ్ 5-6 కాలేజెస్ ఇది బోత్ ఆంధ్ర తెలంగాణ స్టేట్స్లో 5 కాలేజెస్ ఉంటాయి A++ గ్రేడ్ ఉన్న కాలేజీలు, అందులో ఆదిశంకర ఒకటి. కార్యక్రమంలో గూడూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ యమునమ్మ, ఆదిశంకర విద్యాసంస్థల చైర్మన్ వంకి పెంచలయ్య, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు గూడూరు పట్టణంలో ఘనంగా జరిగాయి. స్థానిక ఆర్టీసీ డిపో సమీపంలో ఏర్పాటైయున్న ఎన్టీఆర్ విగ్రహానికి అభిమానులు పాలాభిషేకం నిర్వహించి స్వీట్లు పంచిపెట్టారు. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జయంతి వేడుకలు గూడూరు పట్టణంలో ఘనంగా జరిగాయి. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని దిశదశలా వ్యాపింపజేసిన మహానీయుడు నందమూరి తారక రామారావుపై అభిమానంతో స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ సహకారంతో పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో ఏర్పాటైయున్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద జయంతి వేడుకలు జరిగాయి. పేద ప్రజల అభ్యున్నతికి ఆనాడు ఎన్టీఆర్ ఎలా కృషి చేశారో అలాగే నేడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల అభివృద్ధికి కృషి చేసి అందరి మన్ననలు పొందుతున్నారని దేవసేనమ్మ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఆయన అభిమానులు విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే స్వీట్లు అందరికీ పంచిపెట్టారు. సందర్భంగా ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకులు మల్లికార్జున తదితరులు మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా జీవించి ఉంటారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జయంతి వేడుకలకు సహకారం అందించిన స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు రామారావు పుట్టినరోజు సందర్భంగా 100వ సంవత్సరం సందర్భంగా ఈరోజు మహానాడు మినీ మహానాడు ఈరోజు మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మహానాడుకి ఈరోజు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళంతా ఆర్టీసీ బస్టాండ్ కాడ ఎన్టీఆర్ విగ్రహానికి మాలేసి పాలాభిషేకం చేసి ఏదో స్వీట్ పంచేసి జనాలకి ఈరోజు ఒంగోలుకి బయలుదేరేదానికి కార్యక్రమం మహానాడికి బయలుదేరేదానికి సిద్ధమైనాము. ఈరోజు రామారావు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మన నందమూరి తారక రామారావు ఆ రోజు పార్టీ పెట్టి 1983లో ఈరోజు మన తెలుగు జాతికి సాటి చెప్పిన ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారు నందమూరి తారక రామారావు గారు. అలాంటి ఈరోజు 99 సంవత్సరం పూర్తి చేసుకుని 100 సంవత్సరాలకు అడుగు పెట్టేదానికి సందర్భంగా ఈరోజు అతనికి నివాళులు ఇప్పించుకుంటూ ఇతనికి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అతనికి పూలమాల వేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మా నారా చంద్రబాబు నాయుడు జాతీయ అధ్యక్షుడు ఆయన పిలుపు మేరకు ఈరోజు ఒంగోలు నుంచి గూడు నుంచి బయలుదేరేదానికి మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళందరూ సిద్ధమైనారు. ఈరోజు డాక్టర్ గౌరవనీయులైన స్వర్గస్థులైన శ్రీ నందమూరి తారక రామారావు గారి 100వ జన్మదిన సందర్భంగా నందమూరి తారక రామారావు ఫ్యాన్స్ తరఫున ఇక్కడ ఆర్టీసీ ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి మరియు పూలమాలలు వేసి రామారావు అభిమానులు అందరూ కలిసి మేము పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేశాము. సాయంకాలం 140 చారిత్రాత్మక 16 99 మారువేషాలంటే అది చాలా ఇష్టం. రాజకీయంలో వచ్చినప్పుడు కూడా వివేకానందుడు
టోబీ పెట్టుకోగా ఆ గురువు ఉపన్యాసాలు అంత గొప్ప కళాకారుడు ఇంకా ఎప్పుడు పుట్టడు పుట్టబోడు. రావణాసురుడు కూడా దుర్యోధనుడే రావణాసురుడు కూడా పిల్లల్ని హీరోలుగా చూపించే సమర్థత ఒక ఎన్టీఆర్కి ఎవరికి లేదు. వల్ల ఈ కార్యక్రమానికి కూడా మనకు సహకరించిన దేవసేన కడక శివకుమార్ రెడ్డి గారు ఇది కూడా మళ్ళీ ఇప్పుడు రంగులేసి విగ్రహాలు చాలా సహకరించారు. ఇటువంటి పార్టీ భేదాలు లేకుండా రామారావు పాలు ఎందరో ఉన్నారు. ఆయన వస్తుంటాడంటే ఆ రోజుల్లో జనం రాత్రులు పగులు మేలుకొని ఆయన కోసం కాసుకుంటుంది. ఆయన విజయానికి పాటుపడ్డారు. అట్లా మా ఎన్టీఆర్ అభిమాన సంఘం వాళ్ళు అందరూ కూడా మేము సంవత్సరం రోజులు చేసి విగ్రహాన్ని అందరినీ సహకారం ఈ సభ్యులతో మేము అందరం కూడా అందరినీ అఖండ విజయాన్ని అందరూ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు 40 సంవత్సరాలు కష్టాలు ఎన్నో అవమానాలు చంద్రబాబు ఆయనకు అఖండ విజయం. ఈ జయంతి వేడుకల్లో అభిమాన సంఘం గౌరవాధ్యక్షులు సురేంద్ర, అధ్యక్షులు కట్ట మురళీకృష్ణ, ఉపాధ్యక్షులు శ్రీనివాసులు, సభ్యులు నారాయణ, వెంకటేశ్వర్లు, షాజహాన్, గంగాధర్, మోహన్ రెడ్డి, నాగేశ్వరరావు, శివ తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతిష్టాత్మకంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని ఎమ్మెల్యే వరప్రసాదరావు పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని 10వ సచివాలయం పరిధిలో తూర్పు వీధిలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పట్టణంలోని 10వ సచివాలయం పరిధిలోని తూర్పు వీధి ప్రాంతంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వరప్రసాదరావు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వివరించారు. అర్హులైన వారికి పథకాలు అందకపోతే వచ్చేలా చొరవ తీసుకుంటామన్నారు. పలు సమస్యలు ఆయన దృష్టికి వచ్చాయి. అనంతరం ఎమ్మెల్యే వరప్రసాదరావు మాట్లాడుతూ స్థానికులు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు పరిష్కరిస్తామన్నారు. పథకాలు అర్హులకు అందేలా చూడాలని అధికారులు సచివాలయ సిబ్బందికి వివరించామని తెలిపారు. పేదల కోసం అనేక పథకాలను సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని ఆయన వివరించారు. 2 వార్డులు చూడడం జరిగింది. 2 వార్డుల్లో కూడా మొదటి 9వ వార్డు, నిన్న 19వ సెక్రటేరియట్ చూడడం జరిగింది. ప్రజలు ఎంతో సంతోషంగా మాకు బ్రహ్మరథం పడుతున్నారు. మా నాయకులు కూడా మమ్మల్ని ఒక్కొక్క ఇంటికి కూడా తీసుకువెళ్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా మా అందరికీ అర్హత ప్రకారం మాకు అన్ని పథకాలు వస్తున్నాయండి. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మా ఇంట్లో ఒక్కొక్కరికి 50,000 నుంచి 2,000, 2,50,000 వరకు మా అందరూ కూడా మా అకౌంట్లో పడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారే మాకు ముఖ్యమంత్రిగా ఉండాలా, మా సాధకవాదులు తెలిసిన వ్యక్తి అని చెప్పడం జరిగింది. మాకు సంతోషంగా ఉంది. వాలంటీర్లు కూడా ప్రజలతో ఒక అనుబంధం, ఒక వారధిలాగా తయారైపోయారు. చాలా సంతోషంగా వెళ్తే వాళ్ళని వరుస పెట్టుకుని చిన్నాళ్ళు పెద్దనాళ్ళు అని పిలవడం, అలాగే వాలంటీర్కి మధ్యన సెక్రటరీ స్టాఫ్ కూడా ఒక సోదరి భావము వచ్చి రావడం, అందరూ కలిసి ఒక కుటుంబంలాగా పనిచేయడం. మొదట్లో కొంచెం అడ్జస్ట్మెంట్కి టైం పట్టింది. ఇప్పుడు చూస్తే ఒక సెక్రటేరియట్, దాంతోపాటు అనుబంధ ఉన్న వాలంటీర్లు, ఆ కుటుంబాలన్నీ కూడా ఒక కుటుంబంలాగా తయారైపోయింది. వాలంటీర్లు చాలా బాగా పనిచేస్తున్నారు. మాకు వాలంటీర్లు బాగా పనిచేస్తున్నారు. వాలంటీర్లు వచ్చేసేసి లేదండి, మా సెక్రటరీ స్టాఫ్ అంతా కూడా మమ్మల్ని చాలా బాగా చూస్తున్నారు. సెక్రటరీ స్టాఫ్ వస్తేనేమో వాలంటీర్లు చాలా బాగా పనిచేస్తున్నారని చెప్పి, సో ఒక సంతోషకరమైన విన్ అందరూ కూడా గెలిచినట్టే. అక్కడ ప్రజలకి సంతోషంగా ఉంది. ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు పెట్టారు కనుక వాళ్ళు సంతోషంగా ఉన్నారు. 5,000 ఏదో వేతనాలు గొప్పలు కాదు, అయినా సరే సంతోషంగా చేసుకుంటున్నారు. అందుకే ఇప్పుడు డిమాండ్ చూస్తే మొదట్లో మాకు కష్టమైంది, ఒక వాలంటీర్ పోతే ఇంకొక వాలంటీర్ రావడం అనేది. ఇప్పుడు అలా కాకుండా వాలంటీర్ ఖాళీకే 2-3 అప్లై చేస్తున్నారు. ఏంటంటే వాళ్ళు కూడా ప్రజల సేవ ఆ రుచి చూస్తున్నారు, ప్రజల సేవ రుచి. మరి నాకు గత 2 సార్లు కూడా ఈ గవర్నమెంట్ పథకాలను ప్రజలకు తీసుకువెళ్ళడానికి నాకు అవకాశం ఇస్తున్న మా నాయకులకు, అలాగే సెక్రటరీ స్టాఫ్కి, వాలంటీర్స్ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ మరొక్కసారి ఇక్కడ సెక్రటరీ వార్డ్ 10, సెక్రటరీ 10, వార్డ్ 9 అండి 11. సో ఈ సెక్రటరీ 10కి, వార్డ్ 11కి ఈరోజు ప్రచారానికి రావడం మొదలుపెట్టాము. జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇన్ని పథకాలు.
ఇంకా మరికొందరు మాట్లాడారు. నాకు 18,750 రూపాయలు ఇస్తున్నందుకు జగనానికి నా కృతజ్ఞతలు జగనానికి. ఆ తర్వాత మా అబ్బాయి బీటెక్ నారాయణ కాలేజీలో మా అబ్బాయికి కూడా కాలేజీ విషయంలో మరి వసతి దీవెన వసతి విద్యా దీవెన. గూడూరు వార్డు సచివాలయం పరిధిలో ఈరోజు గడప మన జగనన్న పథకాలు ఏమేమి ఇస్తున్నారు, వాలంటరీ వ్యవస్థ ఎలా ఉంది, ప్రజలకి మన ఈ యొక్క ప్రభుత్వానికి మధ్యలో ఏమేమి పథకాలు ఉన్నాయో వాళ్ళందరికీ చేరుతున్నాయా లేదా ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా అనేది ఆ సమస్య మీద మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం ఈ వార్డుని దర్శించడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఎంతోమంది ఎన్నో రకాలుగా చేశారు, కానీ మన ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తి గుర్తుంచుకునేటట్టుగా ఈ యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు, అదేవిధంగా ఈరోజు మన ఎమ్మెల్యే గారి నేతృత్వంలో ఇల్లు దర్శిస్తుండగా అందరం ఆయన చేతుడు వాదుడు కూడా గౌరవ శాసనసభ్యుల వారికి బ్రహ్మరథం పట్టారు. నిజంగా కూడా చాలా సంతోషం. గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు తీసుకుంటున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళందరికీ చెందుతున్నాయి కనుక అక్కడ ఉన్నటువంటి వార్డు సచివాలయం సెక్రటరీస్ వాలంటీర్స్ అందరూ కూడా బాగా పనిచేస్తున్నారు. గౌరవ శాసనసభ్యుల వారికి ఏది చెప్పినా కూడా వెంటనే ప్రభుత్వ అధికారిని ఈ కార్యక్రమంలో పక్కన పెట్టుకొని వెంటనే స్పందించి వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైనా ఉంటే వెంటనే పరిష్కరించే విధంగా గౌరవ శాసనసభ్యుల వారు తీసుకొని వస్తున్నందుకు గౌరవ శాసనసభ్యుల వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయేటటువంటి రోజుల్లో మన గౌరవ ముఖ్యమంత్రి వారిని గౌరవ శాసనసభ్యుల వారిని డాక్టర్ వెలవపల్లి వరప్రసాదరావు గారు మన ఎమ్మెల్యే గారు 10వ వార్డు సచివాలయం సందర్శించడం జరిగింది. అదేవిధంగా గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మా 10వ వార్డులో 952 బెనిఫిషరీస్ ఉన్నారు. దాంట్లో గాను సంవత్సరానికి 90 లక్షల రూపాయలు పైచిలుకు. చాలా సంతోషంగా ఉంది. లబ్ధిదారులు ప్రతి ఒక్కరూ సంతోషంగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇదే విధంగా ముందుకు సాగాలని సామాజిక న్యాయం చేసుకుంటూ పోతున్న మన జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ మద్దతు పలకాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మాకు వాలంటీర్లు ఉన్నారు, సెక్రటరీ సిబ్బంది ఉన్నారు. మాకు అంతకంటే ఏం కావాలి సార్, మీరు ఇచ్చిన వారం మాకు అదేనా అని చెప్పి ఎంతో ఆనందంగా ఒక్కొక్కరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఎమ్మెల్యే గారికి చెప్పడం తెలిసింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి ప్రభుత్వాన్ని ప్రజలకు ఇచ్చినందుకు అతనికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు బోమిడి శ్రీనివాసులు, నాయకులు మనుబోలు సతీష్ రెడ్డి, నాగరాజు, కొట్టు గోవర్ధన్, అనీష్ నాయుడు, అశోక్ యాదవ్, మల్లి కాశీ, రాజేష్, నాని, రాఘవరెడ్డి, మురళి, అజీజ్ ఖాన్, వినీష్ యాదవ్, మహేంద్ర తదితరులు పాల్గొన్నారు. తిరుగులేని కథానాయకుడిగా మంచి రాజకీయ నేతగా ఎదిగిన మహానుభావుడు ఎన్టీ రామారావు అని తెలుగుదేశం పార్టీ నాయకులు కొనియాడారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని గూడూరులోని పార్టీ కార్యాలయంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. పట్టణంలోని గమల్లపాలెం ప్రాంతంలో ఉన్న టీడీపీ కార్యాలయంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ పట్టణ అధ్యక్షులు పులిమి శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. సందర్భంగా పులిమి శ్రీనివాసులు తదితరులు మాట్లాడుతూ చిత్రరంగంలో తిరుగులేని కథానాయకుడిగా ఏలిన మహానుభావుడు అన్నారు. టీడీపీ స్థాపించి 40 ఏళ్లు పూర్తవడమే కాకుండా ఎన్టీఆర్ జన్మించి 99 సంవత్సరాలు పూర్తి చేసుకుని 100 సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మహానాడులో శత జయంతి ఉత్సవాలు ప్రారంభించి నిర్వహించాలని పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుందని వివరించారు. తెలుగు జాతి మర్చిపోని రోజు. ఎందువల్లంటే ఒక మహానుభావుడు ఈరోజు జన్మించడం జరిగింది. ఆయనే నందమూరి తారక రామారావు గారు. ఆయన గవర్నమెంట్లో ఆఫీసర్గా పనిచేస్తున్నాడు, రిజిస్టర్ ఆఫీసర్. అక్కడ లంచగొండితనము అన్యాయం జరుగుతుందని ఉద్యోగానికి రాజీనామా చేసి సినీ ఫీల్డ్లోకి రావటం జరిగింది. ఆయన సినీ ఫీల్డ్లో అడుగుపెట్టిన తర్వాత కళామా తల్లి ఆయన్ని గట్టిగా ఆదరించి ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలు, జానపద కావచ్చు, సాంఘికం కావచ్చు, పౌరాణికం కావచ్చు, అన్ని పాత్రలకి న్యాయం చేసే వ్యక్తిగా ఆయన ఎదిగాడు. ఎదిగిన తర్వాత ఇప్పుడు అందరూ చెప్పినట్టు ఆ రోజు కాంగ్రెస్ పాలనలో ప్రజలు విసిగిచ్చిపోయినారు. అప్పుడు ఏదో ఒక నాయకుడు, ఆ ఊరి పెద్ద, ఆయన నిర్ణయంతోనే అన్నీ జరిగేటి. ఆ పరిస్థితిలో ఇప్పుడు చెప్పారు అందరి మంది ఆంధ్ర వాళ్ళు అనేవాళ్ళు కాదు, మద్రాసి నార్త్ అంతా ఎవరినంతా మన మద్రాసిని పిలిచేవాళ్ళు.
ఈ ఆత్మగౌరవాన్ని పద్ధతితో ఈయన ముందుకు వచ్చి ఒరే ఆంధ్ర ప్రజలు ఈరోజు నాకు పట్టం కట్టి సినీ ఫీల్డ్లో ఇంతగా ఆదరించినందుకు ఈ ప్రజలకి ఏం చేయాలన్న ఆలోచనతో రాజకీయంలోకి రావటం జరిగింది. రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఆయన 9 నెలల్లో సీఎం కావటం, అప్పుడు స్థానిక సంస్థలకి ఎలక్షన్లో రిజర్వేషన్. ఈరోజు నేను 4 సార్లు కౌన్సిలర్గా గెలవగలిగానంటే అది రామారావు గారి పుణ్యం. ఈ సంవత్సరం అంతా కూడా ఎప్పుడైనా సరే ఈ శత జయంతి ఉత్సవాలు వాళ్ళ వీధుల్లో కానీ వాళ్ళ ఊర్లలో కానీ వాళ్ళ జిల్లాల్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఈ సంవత్సరం అంతా ఈరోజు దీన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా జరిపేటట్టే మహానాడు కార్యక్రమం ఒంగోలులో జరుగుతూ ఉంది. మనం ఆ రోజు తెలుగువాడి ఆత్మగౌరవం కోసం తన కోట్ల రూపాయల సంపాదనని వదులుకొని తెలుగుదేశం పార్టీని స్థాపించి 35 సంవత్సరాల రాక్షస పరిపాలనైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించి ప్రపంచం అంతా కూడా తెలుగుదేశం పార్టీ వైపు చూపి పార్టీ వ్యవస్థాపకుడైనటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారి ఈ పుట్టినరోజు దినకు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ నా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఎన్టీ రామారావు గారు ఒక యుగ పురుషుడు. ఆయన సినిమా రంగంలో అనేకమైన మైలురాళ్ళు దాటి అనేకమైన రివార్డు పొందిన వ్యక్తి. అదేవిధంగా రాజకీయ జీవితంలో ప్రవేశించి కూడా ఆయన ఒక విజయవంతమైన నాయకుడిగా ఈ భారతదేశంలో ఒక ముద్ర వేసుకున్నాడు. ఆయన ఎంత కమిట్మెంట్ అంటే ఆయన 82 సంవత్సరంలో 1983 సంవత్సరంలో పార్టీ స్థాపించి 9 నెలలకి అధికారం చేపట్టాడు. ఒక సందర్భం ఏంటంటే ఆయన ఎంత గొప్ప నాయకుడో ఆ యొక్క వాళ్ళ పిల్లలు పెళ్లిళ్ళు జరుగుతున్నాయి, బాలకృష్ణ హరికృష్ణ మ్యారేజ్ జరుగుతున్నాయి. ఆ పెళ్లిళ్ళు కూడా పోకుండా ఆయన ఒకరుగా ఆయన అనేక పాత్రలు పోషించి శ్రీకృష్ణుడు, రాముడు ఇలాంటి దేవుని పాత్రలో కూడా మెప్పించి నిజ జీవితంలో రాజకీయంలో 9 నెలల్లోనే పార్టీ స్థాపించి విజయ దుందుబి మోగించి ఆయన చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల్లో నేటికి కూడా తెలుగు ప్రజల గుండెల్లో ఆరాధ్య దైవంగా మిగిలిపోయాడంటే ఆయన గొప్పదనం ఎంత చెప్పినా తక్కువే. మరి ఆ రోజుల్లో 1982 సంవత్సరంలో పార్టీ పెట్టే రోజుల్లో తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పెద్దల వద్ద తాకట్టు పెట్టి పరిపాలిస్తున్న ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రుల్ని ఎదిరించి తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పేలా ఢిల్లీ గద్దెని గజగజ వణికించి తెలుగుదేశం. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఆయన ఒక చరిత్ర, ఆ చరిత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు, భారతదేశం కాదు, ప్రపంచ దేశాల్లో కూడా ఆయన గురించి పొగడని వాడు అంటూ ఉండడు. ఎందుకంటే ఈరోజు మనం ఈ గడ్డ మీద ఇక్కడ నిలబడి ఇంత గర్వంగా మాట్లాడగలుగుతున్నామంటే కేవలం ఎన్టీ రామారావు గారి యొక్క ముందు ఆలోచనే కారణం. పటేల్ పట్వారీ వ్యవస్థలు, భూస్వామ్య వ్యవస్థలు వేళ్ళూని కొనిపోయి జరుగుతున్నటువంటి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వచ్చిన తరువాత తహసీల్దారు బ్లాక్లో ఉన్నటువంటి వ్యవస్థను రద్దు చేసి మండల వ్యవస్థను పునరుద్ధరించి ప్రజల వద్దకే పాలన జరగాల, ప్రజలకు తెలియాలా అని రాజకీయాన్ని స్కూలు విద్యార్థుల వరకు తెలియజేసినటువంటి ఘనత మన ఎన్టీ రామారావు గారికి దక్కుతుంది. అదేవిధంగా తను నడుస్తున్నటువంటి సినీ రంగంలో ఎన్నో కోట్ల సంపాదన ఉన్నా కూడా ప్రజలకు ఏదో తారీఖు నందమూరి తారక రామారావు పుట్టినరోజు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన నందమూరి తారక రామారావు 83-82లో కాంగ్రెస్ గవర్నమెంట్ అతలాకుతలం అయిపోయింది. పేద ప్రజల కోసం పట్టించుకునే నాదుడే లేడు. అలాంటి టైంలో సినిమా రంగంలో నెంబర్ 1గా సినీ ఫీల్డ్లో ఉన్న ప్రజల కోసమే పార్టీ పెట్టి తెలుగుదేశం పార్టీ 9 నెలల్లో అధికారంలో తీసుకొచ్చిన ఘనత నందమూరి తారక రామారావుది. పేద బడుగు ప్రజల కోసమే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 2 రూపాయల కిలో బియ్యం చేసిన ఘనత ఎన్టీ రామారావుది. అయితే ఆ రోజుల నుంచి కూడా రైతుల కోసం పాటుపడిన ఇన్వెల్ బోర్లు, రైతుకి వ్యవసాయ భూములు బోర్లు వేసుకునేదానికి సబ్సిడీతో ఇయటం, మోటార్లు సబ్సిడీతో ఇయటం ప్రతి ఒక్క కార్యక్రమంలో నాయకులు గోను శివకుమార్, వెంకటేశ్వరరాజు, నరసింహకుమార్, రహీం, పెంచలయ్య, మురళీకృష్ణ, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
రెండేళ్ల పదవీ కాలంలో 5 కోట్ల రూపాయల మేర అభివృద్ధి పనులు చేపట్టామని ముత్యాలమ్మ దేవాలయ కమిటీ చైర్మన్ వేమారెడ్డి మురళీమోహన్ రెడ్డి తెలిపారు. చిల్లకూరు మండలంలోని తూర్పు కనుపూరులో కొలువయ్యున్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో పాలక మండలి గడువు ముగియడంతో ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో ఆయన మాట్లాడారు. గూడూరు పట్టణ సమీపంలో ఏర్పాటయ్యున్న ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన ప్రాంగణ ఎంపికల విజయోత్సవ సభకు హాజరైన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి కళాశాల యాజమాన్యం ఘన స్వాగతం పలికింది. కళాశాలకు చేరుకున్న మంత్రికి వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంక్యుబేటర్ను మంత్రి కాకాని ప్రారంభించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ అయిన బీద మస్తాన్ రావు, ఆదిశంకర విద్యాసంస్థల చైర్మన్ వంకి పెంచలయ్య, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మనుబోలులోని మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం ఎంపీపీ వజ్రమ్మ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో పాల్గొన్న అధికారులు జరిగిన అభివృద్ధి తదితర అంశాలపై ప్రజాప్రతినిధులకు వివరించారు. మనుబోలులోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ వజ్రమ్మ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలో ఏమైనా సమస్యలుంటే చర్చించాలని ప్రజాప్రతినిధులకు సూచించినా వారు స్పందించకపోవడం గమనార్హం. ఆర్డబ్ల్యూఎస్ మరియు నీటిపారుదల శాఖ ఏఈలు కార్తిక్ ఠాకూర్ మండలంలో జరిగిన అభివృద్ధి గురించి వివరించారు. వ్యవసాయ శాఖ ఏఈ జహీర్ బాషా వచ్చే నెల విత్తనాలు పంపిణీ చేసేందుకు సిద్ధం చేస్తున్నామన్నారు. రైతు భరోసా కింద 5,940 మందికి లబ్ధి చేకూరిందన్నారు. అలాగే తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు మండలాభివృద్ధి, భూసర్వే వంటి వాటిపై మాట్లాడారు. ఇప్పుడు దాకా అధికారులు చెప్పింది ఉన్నారు కాబట్టి తదుపరి మీరు ఆ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళినట్లయితే ఆ సమస్యలను పరిష్కరించడానికి మనకు అవకాశం ఉంది. కనుక సర్పంచులు మనకు ఏమైతే విన్నపం తీసుకొస్తారో అధికారులు దాని మీద దృష్టి పెట్టి ఆ యొక్క సమస్యను పరిష్కరించాలని చెప్పేసి మీకు తెలియపరుస్తున్నాను. రెవెన్యూ పరంగా ఇప్పుడు ప్రజెంట్ మన గ్రామంలో రీసర్వే అనేది ప్రారంభించున్నాము. కమిషనర్ గారికి ఆదేశాలు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాల మేరకు ప్రస్తుతం మన మండలంలో 5 గ్రామాలు రీసర్వే అనేది ప్రారంభించున్నాము. ఈ 5 గ్రామాలు రీసర్వే అంటే టోటల్గా గ్రామంలో ప్రతి సర్వే నెంబర్ కూడా మనం సర్వే చేయడం జరుగుతుంది. కనుక 100 సంవత్సరాల క్రితం జరిగిన సర్వేని ఇప్పుడు మనం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆదేశాల మేరకు రీసర్వే ప్రారంభించారు. కాబట్టి గ్రామంలో ఉన్న సర్పంచులు, అధికారులు, రైతులందరూ కూడా ఈ రీసర్వేలో ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి తెలియపరుస్తున్నాను. మన భూమి సమస్యలన్నీ కూడా పరిష్కరించబడతాయి. కనుక అదేవిధంగా ఈ యొక్క లేఅవుట్స్ గురించి మనం తెలియపరిచారు. సర్పంచులు దీని మీద దృష్టి పెట్టడం కొంచెం, ఎందుకంటే గ్రామాల్లో లబ్ధిదారులు మీ దగ్గర ఉంటారు కాబట్టి మీ యొక్క కోఆపరేషన్ అనేది ఉన్నప్పుడే మనం త్వరితంగా మనము లబ్ధిదారులకు మనము ఇల్లు కట్టించడానికి అవకాశం ఉంది. కనుక ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు. మీ వంతు మీరు సహకరించినప్పుడు ఖచ్చితంగా లబ్ధిదారులు త్వరితంగా ఇల్లు కట్టడానికి అవకాశం ఉంది. ఎవరినైతే లేఅవుట్ ఇన్ఛార్జ్ పర్సన్స్ వేస్తున్నామో వారు కూడా ప్రతిదినము లేఅవుట్కి వెళ్ళి ఆ యొక్క లేఅవుట్ డెవలప్మెంట్స్ ఎంతవరకు జరుగుతుందో పరిశీలిస్తారు. కాబట్టి సర్పంచులు మీ వంతు సహకారం అందించాలని చెప్పేసి పాస్ ఆన్ చేస్తున్నాం. కాబట్టి ఇది స్టాట్యూటరీ కార్యక్రమాలు కాబట్టి వీటిని మళ్ళా మనం పైకి కాగితం పంపించి అధికారులు, గౌరవ సభ్యులు, అట్లాగే మన ఎవరైతే ఈ యొక్క పంచాయతీల్లో కానీ ఈ మండలాల్లో కానీ ఏదైనా సమస్యలు ఏముంటే వాటిని సభ ముఖానికి తీసుకొని వచ్చి, ఈ సభ దృష్టికి తీసుకొని వచ్చి, గౌరవ అధికారుల దృష్టికి తీసుకొని వస్తే వాళ్ళు నోట్ చేసుకొని ఈ యొక్క సమస్యల్ని ఈ పరిష్కారానికి చర్యలు తీసుకుంటాము. దీంట్లో కొన్ని కండిషన్స్, ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది మనకి అమల్లోకి వచ్చింది కాబట్టి దీనికి లోబడి మనం ఈ యొక్క సభని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కోడ్ సంబంధించి యొక్క దీన్ని మనం నియంత్రణలో భాగంగా, కోడ్ యొక్క ఇంప్లిమెంటేషన్లో భాగంగా మనం వేరే తీర్మానాలు లేకుండా సమస్యలు మాత్రం మనం ఇక్కడ పరిష్కారం చేసుకునేదానికి, సమస్యల్ని చర్చించుకోవడానికి ఈ యొక్క సభా వేదికని ఈరోజు సమావేశంలో ఏఈలు, నాయకులు, ప్రజాప్రతినిధులు వెంకటరమణారెడ్డి, గుండాల చందన, శశికుమార్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు రాజేశ్వరమ్మ, సుజాతమ్మ, సర్పంచ్ పద్మమ్మ తదితరులు పాల్గొన్నారు. గూడూరు మండలంలోని కందుకూరు గ్రామంలో కొలువయ్యున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో స్వామివారికి పాలాభిషేకం, ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. భక్తులు భజనలు చేశారు. అనంతరం స్వామివారికి మహానైవేద్యం, పొంగళ్లు పొంగించారు. భక్తులు విరివిగా పాల్గొని లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని ప్రసాదాలు స్వీకరించారు. దేవాలయానికి బత్తల సుబ్బారెడ్డి, సర్పంచ్ శ్రీనివాసులు చేతుల మీదుగా ఆర్వో స్టీమ్ వాటర్ను ప్రారంభించారు. దాతలుగా చెల్ల శ్రీనివాసులు నాయుడు, తాలూరు సుధాకర్ నాయుడు వ్యవహరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయ దాతలుగా బత్తల సుబ్బారెడ్డి వ్యవహరించారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఆలయ ధర్మకర్తలు చదలవాడ కృష్ణమూర్తి, బత్తుల సుబ్బారెడ్డి, సర్పంచ్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ
నాలుగు లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ నీవే శరణమయ ఓ యాదగిరి నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ. శాంతి శాంతి మనుషుల్లో ఈ వికృత ఘోష లేకుండానే కళ్యాణ నరసింహుడు ఇక్కడ వెలసింది. అందుకే ఆ యాదర్శి తపస్సు చేసింది. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. ఓం ధన్యోస్మి మహాదేవ. యాదర్శి మహాముని స్వామి, నీ తపస్సుచే పునీతమైన ఈ క్షేత్రం యాదగిరి గుట్టగాను, శ్రీవారు శ్రీ యాదగిరి నరసింహస్వామిగాను కొలువబడతారు. మహాప్రసాదం. ఈ గిరిపైనే తపమునరించెను యాదఋషి ధరాతలమున అతని పేరుతో అయినది ఈ గిరి యాదగిరి. ఈ గుహలో వెలసెను ప్రాయమహోజ్వల జ్వాలా నరసింహుడు. భక్తాభిష్టములన్నీ తీర్చే లక్ష్మీ నరసింహుడు. సుఖ శాంతులను చేకూర్చు శుభయోగ నరసింహుడు. సుఖ శాంతులను చేకూర్చు శుభయోగ నరసింహుడు. నమో నమః నమో నమః. నమస్కరించెను 4 దిక్కులు నఖముల వెలుగుకు మ్రొక్కెను చుక్కరు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. లక్ష్యంతో ముందుకు సాగాలి. ఆదిశంకర కళాశాలలో జరిగిన ప్రాంగణ ఎంపికల విజయోత్సవ సభలో పాల్గొని విద్యార్థులకు సూచించిన వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. వైభవంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు. ఆర్టీసీ బస్టాండు, టీడీపీ కార్యాలయాల్లో వేర్వేరుగా జరిగిన వేడుకల్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు, అభిమానులు. పేదల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు. గూడూరులో తూర్పు వీధిలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వరప్రసాదరావు. ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ అభివృద్ధికి 5 కోట్లతో అభివృద్ధి పనులు. తూర్పు కనుపూరులో జరిగిన వీడ్కోలు సమావేశంలో మాట్లాడిన ఆలయ కమిటీ చైర్మన్ వేమారెడ్డి మురళీమోహన్ రెడ్డి. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.